రేవంత్ సర్కారు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ప్రకటించడం కాంగ్రెస్ మార్కు కపట మోసం దగా నయవంచన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యారంటీ కార్డుల్లో వరి పంటకు 500 రూపాయల బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతారా అంటూ ప్రశ్నించారు. ప్రచారంలో ప్రతి గింజకు బోనస్ అని ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా అని నిలదీశారు. ప్రతి ఏటా రైతులు కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, ప్రతి రైతుకు డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేయలేదని మండిపడ్డారు. ఇవాళ బోనస్ విషయంలోనూ ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టిందని కేటీఆర్ విమర్శించారు. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావుగొట్టి కరెంటు కోతలతో పంటలను ఎండగొట్టి ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాల పాలు చేసి రైతులను ఆగం చేశారని ఆగ్రహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి మాటలతో గారడి చేసిందని, పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే నిజస్వరూపం బయటపెట్టుకుందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇంతగా మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ను రైతులు ఇకపై వదిలిపెట్టారన్నారు. అన్నదాతల చేతిలో హస్తం పార్టీకి కౌంట్డౌన్ షురూ అయిందని ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. రేవంత్ సర్కారు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ప్రకటించడం కాంగ్రెస్ మార్కు కపట మోసం దగా నయవంచన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యారంటీ కార్డులో వరి పంటకు 500 రూపాయల బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతారా అంటూ ప్రశ్నించారు. ప్రచారంలో ప్రతి గింజకు బోనస్ అని ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా అని నిలదీశారు. ప్రతి రైతులు కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, ప్రతి రైతుకు డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేయలేదని మండిపడ్డారు. ఇవాళ బోనస్ విషయంలోనూ ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టిందని కేటీఆర్ విమర్శించారు. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టి కరెంటు కోతలతో పంటలను ఎండగొట్టి ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాల పాలు చేసి రైతులను ఆగం చేశారని ఆగ్రహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి మాటలతో గారడి చేసిందని, పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే నిజస్వరూపం బయటపెట్టుకుందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇంతగా మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ను రైతులు ఇకపై వదిలిపెట్టారన్నారు. అన్నదాతల చేతిలో హస్తం పార్టీకి కౌంట్డౌన్ షురూ అయిందని ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మాధవి, ఏదైతే వడ్లకు క్వింటాల్కి బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మాటలు బోనస్ లో తేలిపోయింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆఫీస్ ఇది కవట కాంగ్రెస్ మార్పు మోసం దగా నయవంచన అంటూ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పైన విరుచుకుపడ్డారు. గ్యారంటీ కార్డు వరి పంటకు 500 బోనస్ అని వివరించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కుతారా, ప్రచారంలో ప్రతి గింజాకు అని ఉదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మీకు చెప్పారు. ఇది ప్రజాపాలన కాదు, రైతు వ్యతిరేక పాలన అంటూ నిలదీపారు. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వడం సాగొచ్చారు, కరెంటు కోతలతో పంటలను ఎండగొట్టారు, కర్షకుడి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలకు చేసి భాగం చేశారు. ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు 15,000 రైతు భరోసా అన్నారు, ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, ఇవ్వలేదు. ప్రతి రైతుకు డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ అన్నారు, చేయలేదు. నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వాన్ని బోగస్ విధానం
ప్రభుత్వ బోగస్ విధానాన్ని పట్టబయలు చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఒకనాడు ఒక మాట నాలుగు మరో మాట చెప్పడం కాంగ్రెస్ హైదరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో గాలి మాటలతో గారడి చేసింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బుల పరగానే 4 కోట్ల ప్రజల సాక్షిగా తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది కాంగ్రెస్ వస్తారని చెప్పేసి ఎక్కువ వేదికగా తీవ్రంగా విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధ్యక్ష వ్యవసమో రైతక్ష రాజ్యం నిలబడదు, అందుకు సాక్షి కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఓటేసినందుకు రైతులపై గొంతు చేసిన కాంగ్రెస్ సర్కార్ను అన్నదాతలకు వదిలిపెట్టారు. పల్లె పల్లెన ప్రశ్నిస్తారు, తెలంగాణ వ్యాప్తంగా నిరోధిస్తారు. కాబట్టి కాంగ్రెస్ సమర శంఖం పూరిస్తారు. నేటి నుంచి రైతుల చేతిలోనే కాంగ్రెస్ సర్కార్తో అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో నిలబెట్టారు. ఏదైతే నిన్న ప్రాఫిట్ సమావేశం అనంతరము మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో ఈ సీజన్ నుంచి కాకుండా వచ్చే సీజన్ నుంచి అది కూడా సన్నవాటికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే రైతు సంక్షేమ పార్టీ అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులను ఆకర్షిస్తున్న కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వంగా మరోసారి ముద్రేస్తుంది. ఇప్పటికే తన మార్పు పాలన చూపించి రైతులు అరిపించకట్టున్న కాంగ్రెస్ పార్టీకి ఇది ఖచ్చితంగా రైతులకు చెక్కబెట్టు లాంటిది. రైతులు ఖచ్చితంగా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతృత్వం. ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సైతం రైతన్న క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా చెప్పారు. సాయి రైట్ లివిల్, థ్యాంక్ యూ.